సాయి రోనక్ హీరోగా నటించిన 'సర్కిల్' మూవీ రివ్యూ విషయానికొస్తే, ఈ సినిమాకి దర్శకుడు నీలకంఠ గారు. ఈయన అంతకుముందు 'షో', 'మిస్సమ్మ' లాంటి మంచి చిత్రాలు తీశారు. తర్వాత 'సదా మీ సేవలో', 'మిస్టర్ మేధావి' లాంటి యావరేజ్ చిత్రాలు కూడా తీశారు. ఎప్పుడూ తన స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా అండ్ టిపికల్‌గా ఉండేలా చూసుకుంటారు నీలకంఠ గారు. అలాగే ఈసారి కూడా 'సర్కిల్' అంటూ ఒక డిఫరెంట్ కథతో మన ముందుకొచ్చారు. ఒక పెయిడ్ కాంట్రాక్ట్ కిల్లర్ ఒక అతన్ని చంపడానికి వస్తే కథ స్టార్ట్ అవుతుంది. తనెవరు చంపడానికొచ్చారు అని, ఎవరు తనని చంపమన్నారు అని జెప్పి అతను అడగడంతో కథ ముందుకెళ్తుంది. అయితే అక్కడి నుంచి ఆ పావుగంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత నుంచి హీరో తన లవ్ స్టోరీలు చెప్పడం స్టార్ట్ జేస్తాడు. రెండో, మూడో లవ్ స్టోరీలుంటాయి. ఆ 3 లవ్ స్టోరీల్లో అమ్మాయిల్ని తను ఎందుకు వదులుకోవాల్సొచ్చిందో, వాళ్ళు తనను వదులుకోవాల్సొచ్చిందా, వాళ్ళ వల్ల తనకి ఈ మర్డర్ జరగబోతుందా, తనని ద్వేషించి వాళ్ళు చంపమని కాంట్రాక్ట్ కిల్లర్ పెట్టారా అని చెప్పి తను అడుగుతాడు కాంట్రాక్ట్ కిల్లర్ని. అయితే ఈ కథ అంతా సాదాసీదాగా ఉంది. ఆ లవ్ స్టోరీలు ఏవి గొప్పగా లేవు అండ్ విడిపోయే పాయింట్లు కూడా నార్మల్గా ఉన్నాయి. ఏదో సాయి రోనక్ ముగ్గురు హీరోయిన్లతో ఆడిపాడి ఎంజాయ్ చేయడానికి సినిమా తీసినట్టుగా ఆ లవ్ స్టోరీలు ఉన్నాయి. అండ్ ఇది ఒకప్పుడు వచ్చిన పోటుగాడు మంచు మనోజ్ సినిమా లాగా కూడా ఉంది. ఆ సినిమాలో పోసాని మురళీకృష్ణకి తన కథ చెప్తూ ఉంటాడు మంచు మనోజ్. అందులో కూడా 2, 3 లవ్ స్టోరీస్ వస్తాయి. కాకపోతే ఆ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా, చాలా కామెడీతో కూడుకొని ఆహ్, స్ హిట్ అయిపోయింది. కాకపోతే ఇందులో అంత కామెడీ పాలేం లేదు. సాదాసీదా లవ్ స్టోరీ. ఎంటర్‌టైనింగ్‌గా కూడా ఏమి ఉండదు. అండ్ చివరికి తననెవరు చంపమన్నారనేదే కాన్సెప్ట్‌ని కొంచెం ఒక చిన్న మెలిక పెట్టి చూపిచ్చారు గానీ, అదేమంత గొప్ప అదేం గాదు. అదెప్పుడో పాతెప్పుడో సినిమాల్లో వచ్చిన పాయింటే. ఆ పాయింట్ మనం పాత 'జంజాల' ఒక సినిమా ఉంటుంది. అందులో గూడా చూసుంటాం. కాపోతే ఏదో లాస్ట్‌కి తిరిగి చూపిచ్చారు. అండ్ పాటలు గూడా ఏం బాలేవు. ఎంటర్‌టైనింగ్ పోర్షనే లేదు. సినిమా మొత్తం బోరింగ్‌గా ఉంది. ఇక నీలకంఠ గారు ఏదో అక్కడక్కడ స్క్రీన్ ప్లేని అటు నుంచి, ఇటు నుంచి మార్చి కొంచెం ఎంటర్‌టైనింగ్‌గానో, కొంచెం సస్పెన్స్‌గానో ఏదో చేద్దాం అనుకున్నారు గానీ, ఏమీ వర్కౌట్ కాలేదు. ఇది ఓటీటీలో కూడా ఉంది. ఇప్పుడు మీరు స్కిప్ చేయొచ్చు. ఎక్కడ దొరికినా గానీ చూడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని పూర్తిగా స్కిప్ చేసేయండి.